హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మసాలా పూరి చాట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో బఠానాలు, ఆలు ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసుకొని 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, కొంచెం నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం నూనెను పోసుకోవాలి. ఈ నూనె కొంచెం కాగిన తర్వాత మనకు మార్కెట్లో పానీపూరి వడియాలు రెడీమేడ్ దొరుకుతాయి. అవి తెచ్చుకొని వేపుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటిని ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పేస్టు ఇలాగా మెత్తగా రావాలి. కుక్కరు 6-7 విజిల్స్ వచ్చాక మూత తీసి చూద్దాం. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనెను పోసుకోవాలి. ఇది కొంచెం కాగిన తర్వాత సోంపు, జీలకర్ర, పట్టా, లవంగా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మిర్చి పౌడర్, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి.
ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ దాంట్లో బాగా కలిసిపోవాలి, పచ్చి వాసన కూడా పోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న బటానా పొటాటోని వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పులోకి తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పానీపూరి వడియాలను స్మాష్ చేసి వేసుకొని పైనుంచి కొంచెం ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, సన్న మిక్చర్, ఇలా అన్నీ వేసుకొని మన వేడి వేడి మసాలా పూరి చాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.